ప్రారంభమైన బెజ్జంకి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు. జాతర బెజ్జంకి జాతర పోదాం పోచమ్మ బెజ్జంకి జాతర, బండెనక బండి కట్టి పోదామా జాతర బెజ్జంకి జాతర. ఇలాంటి జాతర జానపద గేయాలు తెలియని ఉమ్మడి కరీంనగర్, మెదక్, హైదరాబాద్, వరంగల్ జిల్లాల గ్రామీణ ప్రజలు ఉండరు అంటే అతిశయోక్తి లేదు. గతంలో అయితే కాలినడకన ఎడ్ల బండ్లలో ప్రయాణం సాగించి ఈ జాతరకు వేలాదిగా జనం తరలి వచ్చేవారు. బెజ్జంకి జాతర అటు క్లాసును ఇటు మాసును ఆకట్టుకుంటుంది. తెలంగాణలో జరిగే పెద్ద జాతరలో బెజ్జంకి జాతరకు పెద్ద పేరుంది. ఇక్కడ వెలసినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని కొన్ని వేల కుటుంబాల వారు తమ ఇలవెలుపులుగా భావించి స్వామివారిని దర్శించుకునేందుకు తహతహలాడుతూ ఉంటారు. ఆలయానికి ఎలా వెళ్ళాలి? కరీంనగర్ నుంచి హైదరాబాద్కు వెళ్లే మార్గం అంటే 40 కిలోమీటర్ల దూరంలో బెజ్జంకి క్రాస్ రోడ్ ఉంటుంది. అక్కడ ఆటో యూనియన్ వారు అందమైన రంగులతో నిర్మించిన కమాన్ భక్తులకు స్వాగతం పలుకుతుంటుంది. అందులో నుంచి దాటి 5 కిలోమీటర్ల దూరం అంటే దాచారం, ముత్తన్నపేట స్టేజీలు దాటుకుంటూ బెజ్జంకి జూనియర్ కళాశాల నుంచి వెళితే అంబేద్కర్ విగ్రహం కనిపిస్తుంది. అదే బెజ్జంకి బస్ స్టాండ్. అక్కడి నుంచి ఎడమ చేయి వైపు నుంచి సిద్దిపేట రోడ్డు మార్గం ద్వారా వెళ్తుంటే ఒక రైతు కుటుంబంతో కూడిన విగ్రహం అంటే ఎడ్లబండి చౌరస్తా మనల్ని ఆకర్షిస్తుంది. ఆ రైతు విగ్రహం నుంచి చక్కగా మార్కెట్ యార్డ్ వైపు వెళ్తుండగా ఎడమ చేయి వైపు కొత్తగా నిర్మిస్తున్న నరసింహస్వామి ద్వారం కనిపిస్తుంది. ఆ ద్వారంలోంచి కొద్ది దూరం వెళ్ళగానే ఏకశిలా రూపమైన పెద్ద గుట్ట దర్శనం ఇస్తుంది. దీనిని చూడగానే భక్తుల పరవశం పొందుతూ జై నరసింహ, జయ జయ నరసింహ అంటూ స్వామివారి నామ సంకీర్తన చేస్తూ గుట్టపైకి వెళ్లేందుకు సన్నద్ధం అవుతారు. ఇక గుట్ట ప్రారంభంలోనే ఓ ఏనుగు, ఇది ఇనుముతో చేసినటువంటి బొమ్మ, చిన్నలను పెద్దలను ఆకర్షిస్తూ ఉంటుంది. అలాగే ఆ పక్కనే ఉన్న స్వామివారి రథం కూడా చాలా ముచ్చట గొలుపుతుంది. ఆ తర్వాత గుట్ట ఎక్కేందుకు దాదాపు 101 మెట్లు అంటే తంతెలు ఎక్కి ఆలయ అందాలను వీక్షించాలి. ధ్వజస్తంభం మార్గం ద్వారా లోనకు వెళ్లిన భక్తులకు ఒక్కసారిగా 4 స్తంభాలు చూస్తే ఆశ్చర్యం వేస్తోంది. ఆలయంలో ఉన్న రాతి స్తంభాలపై గోపికల నృత్యాలు, త్రిమూర్తుల విగ్రహాలు, సముద్ర మదన కథనాలను అద్భుతంగా చెక్కిన తీరు, వీటిని చూస్తూ ఉన్నవారు శిలలపై శిల్పాలు చెక్కినారు అని పెదవి నుంచి హమ్ చేసుకునే స్థితి ఉంటుంది అని అనటంలో అతిశయోక్తి కాదేమో. ఈ ఆలయానికి ఉన్న కొన్ని బాహ్యక్యూడ్యాలపై రతి క్రీడలను వర్ణించే బొమ్మలు చిత్రీకరించి ఉండటంతో యువత ఎక్కువ సంఖ్యలో చూస్తున్నారు. అయితే ఈ ఆలయ నిర్మాణ శిల్పం చాళక్యులు, కాకతీయుల వాస్తు శిల్పం, శిల్పకళను పోలి ఉంటుంది. ఈ ఆలయం 3 వైపులా ప్రవేశ ద్వారం ఉంది. లోపల వెలిసిన దేవతకు ఎదురుగా నిర్మించిన మండపానికి ఇరువైపులా ద్వారపాలకులు ఉన్నారు. మరో విషయం ఏమిటంటే గుట్టపైన 30 అడుగుల రాతి స్తంభం ఉంది. దీనిని స్థానికులు భక్తులు ఆండాళ్ స్తంభం అని పిలుచుకుంటారు. ఈ ఆండాళ్ స్తంభానికి సారేగా చీర కట్టి ఒడిబియ్యం పోసే ఆచారం ఇక్కడ నేటికి కొనసాగుతున్నది. ఇలా చేస్తే సంతానం తప్పకుండా కలుగుతుందని భక్తుల యొక్క విశ్వాసం. ఆండాళ్ స్తంభం కుడి దిక్కుగా నక్కల గుడి ఉంది. దీనిని శివుడి గుడి అని కూడా అంటూ ఉంటారు. దీనిలో ఓ శివలింగం కూడా ఉంది. భక్తులు ఈ లింగానికి అర్చన చేయటంతో ఈ క్షేత్రంలో శివకేశవులను స్తుతిస్తున్నట్లుగా తెలుస్తున్నది. అలాగే గుట్టపై ఉన్న చిన్న చిన్న నీటి మడుగుల్లో పిట్టకాళ్ల మాదిరిగా ఉండే వేర్లు ఇప్పటికీ మొలుస్తాయి. వాటిని భక్తులు ఇంటికి తీసుకుని వెళ్ళి చంటి పిల్లలకు ధూపంగా పొగవేస్తారు. అంతేకాకుండా మహిళలు కూడా తాము తలస్నానం చేశాక సాంబ్రాణి పొగ వేసుకునేందుకు అందులో పిట్టకాలి వేర్లను వాడతారు. ఈ పొగ తమకు ఆరోగ్యం కలిగిస్తుందని భక్తుల యొక్క నమ్మకం. దేవాలయం పడమర వైపు అంటే క్షేత్ర పాలకుడైన భైరవుని గుడి వెనుక స్వామి పుష్కరిణి ఉంది. ఇది చాలా పురాతనమైనది. రాను రాను ఇది కాలగర్భంలో కలిసిపోవడంతో భక్తులు కలత చెందుతున్నారు. గతంలో శ్రావణ మాసంలోనూ పుణ్యతిథుల రోజుల్లోనూ ఈ పుష్కరిణిలోని స్నానాలు చేసి సంతృప్తి పొందేవారు. ఈ కోనేరులో స్నానం చేసి ఆరోగ్య సంరక్షణ, పాప పరిహారం జరుగుతుందని నరసింహస్వామి భక్తుల విశ్వాసం. ఈ కోనేరు అభివృద్ధి చేయాలని భక్తులు కోరుతున్నారు. నరసింహస్వామి జాతర సందర్భంగా జరిగే శకటోత్సవం, రథోత్సవం భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. ఈ బెజ్జంకి క్షేత్రం యాదగిరిగుట్ట క్షేత్రాన్ని పోలి ఉంటుందని భక్తులు మురిసిపోతుంటారు. గతంతో పోలిస్తే ఈ జాతర కొద్దిగా అభివృద్ధి చెందినప్పటికీ అనుకున్నంత స్థాయిలో అయితే అభివృద్ధి చెందలేదని సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఇకనైనా మరిన్ని సదుపాయాలను కల్పించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నెల 12వ తేదీ శనివారం రోజున శకటోత్సవం కార్యక్రమం అనగా ఎడ్ల బండ్లు, ద్విచక్ర వాహనాలు, త్రిచక్ర వాహనాలు, ట్రాక్టర్లు, కార్లు, ఇతరత్ర వాహనాలన్నీ గుడి చుట్టూ ప్రదక్షిణ కావిస్తారు. ఈ శతకోత్సవం కార్యక్రమంలోని గ్రామస్తులే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి పెక్కు మంది పాల్గొంటారు. శకటోత్సవం కార్యక్రమంతో మేకల బండ్లు ముఖ్య ఆకర్షణగా నిలుస్తాయి. అలాగే ఆదివారం రాత్రి, సోమవారం తెల్లవారుజామున
బ్రహ్మోత్సవాల్లోని ముఖ్య ఘట్టమైనటువంటి రథోత్సవ కార్యక్రమం జరుగుతుంది. రథాన్ని గుట్ట చుట్టూ తిప్పుతూ ఉంటారు. సుదూర ప్రాంతాల నుంచి రథోత్సవ కార్యక్రమాన్ని తిలకించడానికి ఎక్కువ మంది హాజరవుతారు. శకటోత్సవ కార్యక్రమంలో మేకల బండ్లు ముఖ్య ఆకర్షణగా నిలుస్తాయి. అలాగే ఆదివారం రాత్రి, సోమవారం తెల్లవారుజామున బ్రహ్మోత్సవాల్లో ముఖ్య ఘట్టమైన రథోత్సవ కార్యక్రమం జరుగుతుంది. రథాన్ని గుట్ట చుట్టూ తిప్పుతారు. సుదూర ప్రాంతాల నుండి రథోత్సవ కార్యక్రమాన్ని తిలకించడానికి ఎక్కువ మంది హాజరవుతారు. లక్ష్మీ నృసింహ విభవే గరుడధ్వజాయ తాపత్రయోపశమనాయ భవౌషధాయ తృష్ణాదివృశ్చిక జలగ్నిభుజంగరోః క్లేశౌ యయాయ హరయే గురవే నమోస్తుతే. జై నారసింహ, జై జై నారసింహ. ఈరోజు మనం బెజ్జంకి నారసింహస్వామి క్షేత్ర గురించి తెలుసుకుందాం. ఈ క్షేత్రం దాదాపు 1236 క్రీస్తు శకంలో నిర్మించబడింది. దీనిని కాకతీయ రాజులు నిర్మించినట్లుగా తెలుస్తోంది. అయితే దీనిపైన విభిన్న వ్యాఖ్యానాలు ఉన్నాయి. ఇది శైవక్షేత్రమా, శివక్షేత్రమా, లేక జైన మత స్థావరమా అనేది చరిత్రకారులకు అందకుండా ఉంది. ఏది ఏమైనప్పటికీ ఇది శివకేశవులకు నిలయమైన స్థలంగా మనకు తెలుస్తోంది. ఇందుకు నిదర్శనంగా గుట్ట ముందు, అంటే స్తంభాల ముందు, అంటే మెట్ల ముందు, గుట్ట ముందు ఒక నంది ఉంటుంది. ఈ నంది ఉండడం శివుడికి ప్రత్యేకమైనది అని, శివక్షేత్రమని అందరూ అంటుంటారు. దీనిపైన గుట్టపైన నక్కల గుట్ట ఉంది. అది నక్కల గుట్ట కాదు, శివుడి క్షేత్రము. అక్కడ శివలింగం కూడా ఉంది అని ప్రతీతిగా ఉంది. ఏది ఏమైనప్పటికీ ఈ గుట్ట మొత్తంలో నరసింహస్వామి మహిమనే ఉంది కాబట్టి నరసింహస్వామి క్షేత్రంగా ఉంటుంది. అయితే ఆలయం లోపట 4 స్తంభాలు ఉన్నాయి. ఈ 4 స్తంభాలు రామప్ప శిల్పాలను పోలినట్టుగా ఉన్నాయి. ఈ రామప్ప శిల్పాలతో పోలిక ఉన్నందున ఇది కాకతీయ సామ్రాజ్యంలో నిర్మితమై ఉన్నట్టుగా ఉంటుంది అని చరిత్రకారులు చెప్తున్నారు. ఓకే, ఏది ఏమైనప్పటికీ దీనికి 3 మార్గాలు ఉంటున్నాయి. 3 ద్వారాలు ఉంటున్నాయి. ఈ 3 ద్వారాల తర్వాత లోపల స్వయంభూగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి వెలిశారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి వెలిసిన తర్వాత ఇక్కడ గతంలో నిజాం కాలంలో శిల్పాలను, ఆలయాలను ధ్వంసం చేసినట్టుగానే మన బెజ్జంకి ఆలయాన్ని కూడా ధ్వంసం చేశారు. ఇప్పటికీ మనం చూస్తుంటాం ఆ స్తంభాలపైన శిథిలమైన ఆ శిల్పాలను, ఆ చెక్కడాలను, వీటిని చూస్తున్నా కూడా ఇప్పటికీ అంత చెదిరిపోయినా కూడా ఆ శిల్పాలలో మాధుర్యతను మనం చూస్తూనే ఉంటాం. నిజంగా ఒక గొప్ప కళాకారులు దాన్ని నిర్మించి ఉన్నారు. అయితే 1973లో ఇక్కడ యాంసాని వీరేశం సేట్ గారు భక్తుల కోసం ఆయన లక్ష్మీ నరసింహస్వామి విగ్రహాన్ని స్థాపించి భక్తులకు అందజేశారు. అప్పటి నుండి ఈ దేవాలయ కీర్తి ప్రతిష్టలు మరింత ఇనుమడిస్తున్నాయి. అయితే ప్రతి చైత్రమాసంలో ఇక్కడ జాతర జరగడం ఆనవాయితీగా ఉంది. ఈ జాతర కోసం దాదాపు ఒక 4 జిల్లాల నుంచి వేల కొలది భక్తులు వస్తుంటారు. అయితే ఇక్కడ ప్రధానమైన ఉత్సవము కళ్యాణోత్సవము, శకటోత్సవము, రథోత్సవం జరుగుతుంది. ఈ 3 ఉత్సవాలలో ముఖ్యంగా శకటోత్సవము, రథోత్సవంలో భక్తులు వేలాదిగా పాల్గొంటారు. భక్తులు తమ మొక్కులను సమర్పించుకుంటూ నరసింహస్వామికి తమ కృపకు పాత్ర కావాలని కోరుకుంటారు. భక్తులకు విజ్ఞప్తి మా ఆలయ కమిటీ ద్వారా ఇప్పుడు ఈరోజు కళ్యాణం జరుగుతున్నది. 13 తారీఖు బండ్లు, 14 తారీఖు రథము. దీనిని దృష్టిలో ఉంచుకొని మేము ఈ సంవత్సరం పూర్తి స్థాయిలో మంచినీటి సౌకర్యం కల్పించడం జరిగింది. టాయిలెట్స్కు సంబంధించింది అవి కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు వాళ్ళని దృష్టిలో ఉంచుకొని ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని సిరిసిల్ల, వేములవాడ డిపోలు, కరీంనగర్, హుస్నాబాద్ డిపోలు, సిద్దిపేట, ఈ మెదక్ డిపోల నుండి కూడా అక్కడే అధికారులతో మాట్లాడి మా మానకొండూరు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ గారు చొరవ తీసుకొని వివిధ బస్ డిపోలకు సంబంధించిన మేనేజర్లతో మాట్లాడి బస్ సౌకర్యం కూడా కల్పించడం జరుగుతుంది. ఇక్కడ అన్ని విభాగాల అన్ని అధికారులతోటి మాట్లాడి అన్ని సౌకర్యాలు దీనికి కొదువ లేకుండా ప్రతి ఒక్క సౌకర్యం కూడా కల్పించడం జరుగుతుంది. ప్రజలకు
నీడ ఏంది చలో పందిళ్ళు అట్లాంటి సంబంధించి కూడా ఎలాంటి ఇబ్బంది పడకుండా మేము నూతనంగా నిర్మించిన భవనంలో కూడా ఉండడానికి సౌకర్యంగా కల్పిస్తున్నాము. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది జరగకుండా అటు పోలీస్ వారి సహకారంతో కూడా వారు కూడా మాకు పూర్తి సహకారం అందిస్తున్నారు. కాబట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మేము చూస్తాము. దేవాలయము అభివృద్ధిలో మీరందరూ కూడా సహకారం అందించి దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తూ మీరు ఇట్టి బ్రహ్మోత్సవాలను విజయవంతంగా ముగించే విధంగా మీ అందరి తోడ్పాటు ఉంటుందని ఆశిస్తున్నాము. గ్రామ ప్రజలు, గ్రామ పెద్ద మనుషులు, వివిధ పార్టీల నాయకులు అందరికీ కూడా మా ఆలయ కమిటీ ద్వారా విన్నవించుకుంటున్నాము. మీరు అందరూ వచ్చి మా యొక్క ఈ బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని, అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు కూడా ఎంతో చొరవ తీసుకొని అన్ని సదుపాయాలు కల్పించడంలో సఫలీకృతమైనరు. ఇప్పటికే ఇంకా కూడా ముందు చూపుతోటి చాలా కార్యక్రమాలు చేపట్టడానికి మరొక ₹1 కోటి ఎస్టిమేషన్ ప్లాన్లతోటి ముందుకు పోతున్నాము. ఈ లోపు బ్రహ్మోత్సవాలు వచ్చినాయి. బ్రహ్మోత్సవాలు అయిన తర్వాత కూడా మరొక ₹1 కోటి గుండం ముందు సీసీ ఇవన్నీ ఇంకా కార్యక్రమాలు ఉన్నాయి. అవి కూడా సార్ మాకు మాటిచ్చారు చేద్దామనే ఒక కృత నిశ్చయితం ఉన్నాము. దేవుని ఆశీస్సుల మేరకు అన్ని పనులు సక్రమంగా చేసి బ్రహ్మోత్సవాలను కూడా విజయవంతం చేస్తామని